నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పాలమూరు రంగారెడ్డి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్న కేసీఆర్. తెలంగాణలోకి వచ్చే నీటిని కాంగ్రెస్ కాపాడలేకపోతోందని ధ్వజం. ప్రజా ప్రయోజనాల కోసం మరోసారి ఉద్యమిస్తామన్న బీఆర్ఎస్ అధినేత. జనవరి నుంచి జిల్లాల వారీగా బహిరంగ సభలు నిర్వహిస్తామని ప్రకటన. కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఇంకా అమలు కాలేదన్న కిషన్ రెడ్డి. సంక్షేమం అభివృద్ధిపై చర్చకు రావాలని పీసీసీ చీఫ్ సవాల్. మేడారం మహాజాతర పోస్టర్ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. వేడుకలకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నట్లు మంత్రులు వెల్లడి. సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్యకు 14 రోజుల రిమాండ్. సాయుధ తిరుగుబాటును ప్రేరేపించారనే అభియోగాలతో అరెస్ట్. తదుపరి ఎస్ఐఆర్ అమలు తెలంగాణలోనే ఉంటుందన్న ఎన్నికల సంఘం. రాజకీయ పార్టీలు ప్రజలు సహకరించాలని సీఈసీ జ్ఞానేష్ కుమార్ పిలుపు. అసోంలో బంగ్లా చొరబాటుదారుల్ని కాంగ్రెస్ కాపాడుతోందన్న ప్రధాని. ఓటు బ్యాంకు బలోపేతానికే ఎస్ఐఆర్ను వ్యతిరేకిస్తోందని మోదీ విమర్శ. డిసెంబర్ 26 నుంచి రైల్వే ప్రయాణికులపై ఛార్జీల భారం. నాన్ ఏసీలో 500 కిలోమీటర్లకు 10 రూపాయల పెంపు.